అండి. అందరూ బాగున్నారా? మరి నేనైతే మీ వెల్ విషర్‌ను. ఈ సమాజం అనే మన జాయింట్ ఫ్యామిలీ కదా! మరి వచ్చేసాను. మరి మీ అందరితో ముచ్చటించటానికి. ఈ సమయం అయితే మరి చాలామంది ఇప్పుడు తీరిక సమయాల్లో అరుగుల మీద బయట కూర్చొని ఉంటారు కదండీ! కాబట్టి సమాజం నాడు నేడు ముచ్చట్లనే ఈ మన ప్రోగ్రామ్ లోపల జీపీఎల్, జీసీ అనేటటువంటి నా ఛానల్‌ను మీరు మరి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండండి. ఇప్పుడు మనము బడిలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఇందాక మనము పండగ గురించి చెప్పుకున్నాం, దసరా గురించి. మరి రాబోయే దీపావళి గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడైతే ఒక చిన్న సాంగ్ నేను రాశాను. పాఠశాల గురించి, పాఠశాలలో చదువుతున్న పిల్లల గురించి. నాటి బాలురే రేపటి పౌరులు కాబట్టి భవితవ్యం వాళ్ళది కాబట్టి రాశాను. మీరు వింటారని ఆశిస్తున్నానండి. రైమని బడికి రండి మీరంతా, చదువును రండి మీరంతా, రై బడికి రండి మీరంతా, బాగుగా చదువను రండి. గురువుల బోధనలు మీరంతా గురిపెట్టి వినాలి. పాఠశాల కన్నా ముందు మీకంతా ఇల్లే బడి మీకు. పాఠశాల కన్నా ముందు మనకంతా ఇల్లే బడి, బడి కన్నా ఇల్లే ముందు. తల్లిదండ్రుల మాట మీరంతా చెప్పినట్టు నడవాలి. తల్లిదండ్రుల మాట మీరంతా చెప్పినట్టు నడుచుకోవాలి. ఇంట్లోన తల్లిదండ్రులు మీకంతా బడిలోన గురువులుందురు. ఇంట్లోన తల్లిదండ్రులు మీకంతా బడిలోన గురువులుందురు. తల్లిదండ్రులు గురువులు మీకంతా మంచి బ్రతుకునిచ్చేటి వాళ్ళు. తల్లిదండ్రులు గురువులు మీకంతా మంచి బ్రతుకునిస్తారు. తల్లి గురువులను మీరంతా అనుసరించి నడుచుకోండి పిల్లలారా. తల్లిదండ్రులను గురువులను మీరంతా నడుచుకోండి పిల్లలారా. చదువుతున్న మీరంతా ముందుకు పాలకులవ్వాలి, పరిపాలకులవ్వాలి. దేశంలో చెడునంతా ముందుకు చదువుతో కడగాలి. దేశంలో చెడునంతా ముందుకు మీరే చదువుతో కడగాలి. అప్పుడే మన దేశము భవిత ప్రక్షాళన చేయబడును. అప్పుడే మన దేశము భవితవ్యం ప్రక్షాళన చేయబడును. ఈనాటి బాలురే రేపటి పౌరులని మీకు తెలుసును. గుర్తుంచుకొని చదువుకోండి మీరంతా, దేశం మీదగును. గుర్తుంచి చదువుకోండి మీరంతా, దేశం మీదగును. 5-10 చదవకండి మీరంతా, పెద్ద చదువులు చదవాలి. అంతే, 5-10 చదవకండి మీరంతా, పెద్ద చదువులు చదవాలి. ఎందుకంటే దాంతోనే మీకు తెలుస్తాయి. సర్కారే చదివించును మీకంతా, సక్కంగా చదువుకోండి. సర్కారే చదివించును మీరందరూ చక్కంగా చదువుకోండి. అప్పుడే మీకంతా మన దేశ పరిస్థితులు అర్థమవుతవి. అప్పుడే మన దేశ పరిస్థితులన్నీ అర్థంబు మీకు. అవునంటే చదవాలిగా మీరంతా, చదువుకొని ఎదగాలిగా మీరంతా. ముందుకు ప్రయోజకులు అయి దేశాన్ని అభివృద్ధి చెయ్యి. రండి రండి అంటే దిగు నాగన్న, నగన్న దిగునా సుందరి నాగా అంటాం కదా. అలా రైమని బడికి రండి మీరంతా, బాగుగా చదువుకోండి. రై బడికి రండి మీరంతా, బాగుగా చదువుకోండి. ఈ రకంగా చక్కగా చదువుకోవాలండి పిల్లలు. అప్పుడే దేశంలోని పరిస్థితులన్నీ కూడా, ఈ దేశం అంటే మనది.
ఇప్పుడు ఎక్కువగా సమాజం గురించి, దేశం, రాష్ట్రం ఈ పరిపాలన గురించి కానీ, ప్రజల జీవిత విధానాల గురించి కానీ, ప్రజల యొక్క ప్లేస్ వాల్యూ కానీ, కుటుంబము వర్గీకరణలో ఏ స్థాయిలో ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఉన్నదనేది తెలియపరిచేది సాంఘిక శాస్త్రం అండి, సామాజిక శాస్త్రము. కాబట్టి వీటిని బాగా చదివినప్పుడే పెద్ద పెద్ద డిగ్రీలలో ఇంటర్మీడియట్ నుంచి మరి డిగ్రీ, పీజీ, పిహెచ్డి వరకు మనం ఇవి సోషల్కు సంబంధించిన సబ్జెక్ట్స్ చేసుకుంటూ పోయాను. నేనైతే సోషాలజీ చేశానండి పీజీలో. మరి అంత సమాజం గురించే ఉంటుంది, మన జీవన విధానాల గురించి ఇవన్నీ. కాబట్టి వ్యవహారాలు, పద్ధతులు ఆ విధంగా మీరు కూడా పెద్ద చదువులు చదివితే ఏమవుతుంది, మంచిగా అన్ని విషయాలు మీకు, నాకు కాదండి, నాకు కొంచెమే తెలుసు, మీకు ఇంకెక్కువ తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజులలో పిల్లలు ఇంకా షార్ప్ ఉన్నారు, వాళ్ళ మైండ్ చాలా షార్ప్ అండి. కాబట్టి వాళ్ళు చాలా ప్రయోజకులు అయ్యి దేశాన్ని, ఇప్పుడు ఉన్నటువంటి దేశానికి పట్టిన చీడ పురుగులన్నిటికి కూడా మందు చట్టం అండి. ఆ చట్టం ముందల చెడుని తీసుకుపోయి నిలబెట్టే స్తోమత, శక్తి, పవర్ మీకుంటుంది. అందుకే నాటుబారులు రేపటి పౌరులని మీకు నేను ఈ యొక్క పాఠశాలను దృష్టిలో పెట్టుకొని మరి ప్రతి చదువుకున్న విద్యార్థులకు నేను తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.